తొలిసారిగా సిల్వర్ నోటీసులను జారీ చేసిన ఇంటర్పోల్. ఇంటర్నేషనల్ పోలీస్ తొలిసారిగా సిల్వర్ నోటీసులను జారీ చేసింది. ఇప్పటి వరకు రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ కలర్ కోడ్లను వాడుతున్న ఇంటర్పోల్ వ్యవస్థ ఇప్పుడు సిల్వర్ కలర్ ను వినియోగించడం గమనార్హంగా చెప్పవచ్చు. నేర సంబంధిత అంశాలలో ప్రపంచ దేశాలకు వారధిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సంస్థ సిల్వర్ నోటీసులను జారీ చేయడం ద్వారా మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. విదేశాల్లో అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు యొక్క గుట్టు రట్టు చేసేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. బ్లాక్ మనీ లెక్కలు తేలే ఛాన్స్ ఉందని పలువురి నిపుణుల యొక్క వెల్లడి. అయితే ఒక మాఫియా సభ్యుడి ఆస్తులకు సంబంధించి ఇటలీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్పోల్ ప్రస్తుతం ఫ్రాన్స్ లోని లియోన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో 196 సభ్య దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా ఒక సభ్య దేశమే. విదేశాలకు ఉడాయించిన క్రిమినల్స్, ఆర్థిక నేరస్తులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం ఆయా దేశాల నుంచి వచ్చే రిక్వెస్టుల మేరకు ఇంటర్పోల్ కొన్ని నోటీసులను జారీ చేస్తుంది. ఇతర దేశాలకు పారిపోయిన వాళ్లను నిర్బంధించాలని కోరేందుకు రెడ్ నోటీసులను ఉపయోగిస్తుంది. ఇండియా నుండి సుమారు 10 మంది ఆర్థిక నేరగాళ్లు వేరే దేశాలకు పారిపోయారు. అయితే ఈ ఇతర దేశాలకు తరలిన బ్లాక్ మనీ ఎంత అనేది ఇప్పటి వరకు కరెక్ట్ గా తెలియదు. కాబట్టి ఈ సంపదను గుర్తించేందుకు ఇండియాకి ఈ సిల్వర్ నోటీసులు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. నేరస్తుల అక్రమ ఆస్తుల వివరాలకు సంబంధించి సిల్వర్ నోటీస్ కోడ్తో ఇంటర్పోల్ ఇటీవల పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. మోసం, అవినీతి, డ్రగ్స్ అక్రమ రవాణా, ఇతర తీవ్ర నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తుల యొక్క కీలక సమాచారాన్ని గుర్తించి ఆయా దేశాలకు అందిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో ఇండియా కూడా పాలు పంచుకుంటోంది. దర్యాప్తు సంస్థలకు ఇంటర్నేషనల్ లెవెల్లో కోఆపరేట్ చేసేందుకు మన దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ భారత్ పోల్ అనే పోర్టల్ ను ఇటీవల అందుబాటులోకి తెచ్చిందని మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. సాధారణంగా